నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఒక డ్రాప్ ఆయిల్ వాడకుండా మనకు సంవత్సరం రోజులైనా నిలువ ఉండే ప్రోటీన్ కారప్పొడి చూపిస్తానండి. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా రుచిగా తినేయొచ్చండి. అదే కాక ఆయన కూర చేయనప్పుడు కానీ ఇలా పొడి పెట్టుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుందండి. మీరు కానీ ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఒక డ్రాప్ ఆయిల్ కానీ వేయకుండానే ఇప్పుడు ఒక 30 మిరపకాయలు తీసుకున్నానండి. తొడుములన్నీ తీసేసుకొని ఇవన్నీ కాసేపు బాగా వేపుకోవాలి. ఆ మిరపకాయలను మెత్తదనం పోయి కొంచెం క్రిస్పీగా వేగుతాయి కదా, అప్పటి వరకు అలా వేగనిచ్చి తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు అదే స్పూన్తో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కాస్త దోరగా వేపుకోవాలండి. ధనియాలు జీలకర్ర కానీ ఇలా బాగా దోరగా వేపుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం తడి మొత్తం ఆరేదాకా ఆరబెట్టుకొని క్లాత్తో తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఇది కానీ వేసుకొని బాగా ఇలాగా ఈ ఆకులో ఉండే పచ్చదనం పోయి కొంచెం క్రిస్పీగా వేగద్దు కదండి, అంతసేపు బాగా వేపుకోవాలి. ఈ ఆకు బాగా వేగిందో లేదో తెలియాలంటే మీరు కొంచెం ఒకటి పట్టుకొని చూడండి బాగా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ వేగినవి ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇవన్నీ నీట్గా తీసేసుకోవాలి. చూడండి, అన్నీ తీసేసాను. ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్తో కందిపప్పు అండి, ఎర్ర కందిపప్పు 1 టీ గ్లాస్ నిండా వేసాను. ఇప్పుడు ఇదంతా కానీ పప్పు బాగా వేగి మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు బాగా వేపుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇది వేగేటప్పుడే మినపప్పు కానీ వేసాను 1 టీ గ్లాసు, అలాగే 1 టీ గ్లాసు పెసరపప్పు వేసాను. ఈ 3 పప్పులు కలిపి వేపుకోవచ్చండి. అన్నీ చక్కగా వేగుతాయి. బాగా వేగితే మంచి వాసన వస్తుంటాయి పప్పులు. అప్పుడు వరకు వేపుకోండి. పప్పులన్నీ బాగా వేగాయి అనుకున్నప్పుడు ఇంకొంతసేపు దించేస్తాం అనుకున్నప్పుడు ఇప్పుడు 1 టీ గ్లాస్ నిండా నువ్వు పప్పు అండి, నువ్వులు, తెల్ల నువ్వులు, మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇవి కానీ వేసుకొని బాగా చిటపట్లాడేంతసేపు బాగా వేపుకోండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. ఇవి వేసుకోవటం వల్ల మనకి చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి మన ఎముకల పట్టుత్వానికి చాలా మంచిది. చూడండి, ఇవన్నీ కానీ బాగా వేగిపోవాలి. పప్పులతో పాటు నువ్వులు కానీ బాగా వేగాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, అన్నీ నీట్గా తీసేసుకొని ఇప్పుడు అదే గ్లాస్తో 1 టీ గ్లాస్ నిండా పల్లీలండి, వేరుశనగపప్పు, ఇవి కానీ బాగా దోరగా వేపుకోవాలి. పప్పు లోపలకల్లా వేగి బాగా చిట్లద్దు కదండి, అప్పటి వరకు బాగా వేపుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కాస్త చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం వేపు పెట్టుకున్నవన్నీ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నానండి. ముందే నేను మెంతులు వేపుకొని పొడి చేసి పెట్టుకున్నది వేసాను. మీ దగ్గర మెంతి పొడి లేదు అనుకోండి, మెంతులే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చండి మనం వేపుకునేటప్పుడే. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఈ పప్పులన్నీ కానీ వేసేసుకోవాలండి. వేరుశనగపప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే పొడికి రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలా కొంచెం చింతపండు తీసుకొని వేసుకోవాలండి, మరి ఎక్కువ కాకుండా. టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది, రుచిగా కానీ ఉంటుంది పొడి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం బరకగా పట్టుకోవాలండి మిక్సీ. చూడండి, మిక్సీ పట్టుకోవచ్చేసాను. ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇదంతా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకొని దాన్ని ఇలాగ అంతా విడ తీసుకొని పాయల్ని, నేను తొక్కేం తీయలేదు, మీరు కావాలంటే తొక్కైనా తీసుకోవచ్చు. పాయలన్నీ వేసేసుకోవాలండి. ఒక 15-20 పాయల దాకా వచ్చాయి. ఇవన్నీ వేసేసుకొని మీరు ఒక్కసారి రుచి చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. పొడి చూసానండి, కొంచెం తక్కువగా ఉంది. ఇంకొంచెం సాల్ట్ కానీ వేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లిపాయలది ఫ్లేవర్ అంతా పొడికి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్సీ పట్టేసి ఇప్పుడు
కాస్త వేడి పూర్తిగా తగ్గేదాకా కొంచెం ఆరబెట్టుకొని ఆ ప్లేట్లో వేసుకొని ఇలా వేస్తుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇంకా తింటే ఎంత రుచిగా ఉందో. జార్లో అయినా లేదా ఒక బాక్సులో అయినా మనకి సంవత్సరం రోజుల దాకైనా నిలువ ఉంటుందండి. ఈ పొడి ఏం పాడవదు, చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కానీ ఇలా చేసి పెట్టుకుంటే మనం టిఫిన్స్లో వేసుకొని తినొచ్చు, రైస్లో తినొచ్చు. అలాగే ఎప్పుడన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు కానీ ఈ పొడి ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.